అనగనగా విజయుడు అనే అజేయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమములో గురువుగారి వద్ద విద్యాభ్యాసం చేసేవారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకున్నారు గురువుగారు. ఇద్దరినీ పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని అటవిక జాతుల గుహలు ఉన్నాయి. వాటిలో అమూల్యమైనది మరకత మణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకుని వస్తారో ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలకు వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారితో వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త మతి స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు అటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు, వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైనవాడే. వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ ద్వారానే మణిని కూడా సంపాదించాను అని చెప్పాడు. పక్కన వారికి సహాయం చేస్తే మనకు కూడా మంచేనన్న విషయం అప్పుడే అజేయుడికి అర్థమైంది.